హాయ్ అండి. చూడండి ఈ బ్లౌజ్ నేను కుట్టాను. లైనింగ్ బ్లౌజ్ అనమాట. పైపింగ్ ఏసి కుట్టాను. ఫినిషింగ్ చూడండి. ఇది ఫైనల్ లుక్ అనమాట. ఈ లైనింగ్ బ్లౌజ్ పైపింగ్ పెట్టి ఎలా కుట్టాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి. ఇలాగ నీట్‌గా కుట్టాను. మొత్తము ఇండివిడ్యువల్ పైపింగ్ ఎక్కడ మీకు అతుకులు కుట్టినట్టుగా ఎక్కడ కనపడదు. నీట్ ఫినిషింగ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌తో కుట్టాను. ప్రతి పార్ట్‌కి ఒక్కొక్క టిప్స్ చెప్పాను. మీరు ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తది. ప్రతి ఒక్క పార్ట్‌లో మీకు వీడియోస్‌లో మొత్తం మీకు టిప్స్ చెప్పాను. ఇది నేను ఇక్కడ ఏమంటారు, ఇది రెడీమేడ్ పైపింగ్ తీసుకున్నానండి. ఈ రెడీమేడ్ పైపింగ్ చూడండి మనకి మీషోలో దొరుకుతది. బయట కూడా దొరుకుతూ ఉంటది. నా దగ్గర ప్రెజెంట్ ఉంది కాబట్టి ఈ రెడీమేడ్ పైపింగ్ తీసుకొని ఎలాగా పైపింగ్ చేయాలో ఇందులో చూపిస్తున్నాను. అటాచ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది సాగదించకూడదు. ఇది సాగదు కూడా. మీకు కొంచెం ఇలాగ ఇగోండి చూడండి. ఇలాగ తిప్పుకుంటూ నెమ్మదిగా మనము లైనింగ్ మీద ఇది అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు చూసుకోండి ఎక్కడ సాగకూడదు. నీట్‌గా రౌండ్‌గా కుదిరిందా లేదా మెల్లగా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే సేమ్ అలాగే ఆపోజిట్‌లో తీసుకోండి. చెక్ చేసుకోండి ఇలాగా. క్లాత్ పెట్టుకోండి ఆపోజిట్‌లో ఇలా క్లాత్ పెట్టుకొని దాని తర్వాత మీరు లైనింగ్ మీద అటాచ్ చేయండి పైపింగు. లేదంటే 2 సేమ్ మీరు ఒక పక్కన అటాచ్ చేసేస్తారు. అప్పుడు ఇప్పుకోవాల్సొస్తది. 2 పైపింగ్‌లు ఒకవైపు అయిపోతాయి. ఇగోండి ఇలాగ. అది పైనుంచి, ఇది కింద నుంచి. ఇది ఇక్కడ కింద నుంచి ఇలా అటాచ్ చేసుకుంటూ ఎళ్ళిపోవడమే. తిప్పుకుంటూ అంటే జస్ట్ ఆ క్లాత్ మీద పెట్టుకుంటూ అలా ఇచ్చుకుంటూ ఎళ్ళిపోవడమే. ఇప్పుడు ఇది చూడండి 2 ఆపోజిట్‌లో ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ మీద అటాచ్ చేసుకుంటే ఎళ్ళిపోద్ది. అప్పుడు మెయిన్ క్లాత్ మీద మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అరే! ఇది ఉన్నదా లేదా? పెట్టానా లేదా? అనే టెన్షన్ ఉండదు. ఇది మెయిన్ క్లాత్ దాని మీద పైపింగ్ లోపల పెట్టేసాను. అంటే లోపల వైపు ఉంటది పైపింగు. మన వైపు పైపింగ్ కనబడదు. పైపింగ్ ఏసినట్టు కుట్టు ఉంది చూసారా? ఆ కుట్టు మీద అలాగా తిన్నగా కుట్టుకుంటూ ఎళ్ళిపోవాలి. ఇక్కడ మనకి ఒక విషయం ఏంటంటే టిప్ ఏంటంటే ఇలా ఇచ్చుకుంటూ ఎళ్ళాలి. అంతేగాని చాలామంది ఇలా వెనకాల పట్టుకొని ఇలా సాగదించుకుంటూ ఎళ్తారు. ఇలా కాకుండా మిషన్‌కి అలాగా ఎలా ఉందో ఆ షేప్‌లో రౌండ్ ఇచ్చుకుంటూ ఎళ్ళిపోవాలి మీకిప్పుడు చూపించినట్టుగా. కట్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి. చాలామంది కట్స్ ఇవ్వట్లేదు. అక్కడేమో నెక్ దగ్గర ఉగ్గుగా వస్తూ ఉంటది. కట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. కట్స్ ఇస్తే రౌండ్ చక్కగా తిరుగుతది. పిన్స్ పెట్టుకోండి. ఈ క్లాత్‌కి ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోవాలి. లేదంటే జారుతది ఎక్కువగా. చూడండి ఇప్పుడేంటంటే ఇక్కడ ఫినిషింగ్ కోసం ఒక స్టిచ్ ఇచ్చుకుంటూ ఎళ్ళిపోవాలనమాట. మొత్తం సర్దుకుంటూ ఉగ్గు లేకుండా నీట్‌గా చూసుకోవాలండి. ఏది కూడా గట్టిగా లాగకూడదు క్లాతు. జస్ట్ అలాగా పెట్టుకుంటూ ఎళ్ళిపోండి. మీకు రాకపోతే ఒక్కసారి ఐరన్ చేసుకుంటే ఆ నెక్ అలాగా ఉండిపోతది. దాని మీద ఫైనల్ లుక్ అనమాట. ఒక చివరన ఒక కుట్టు అలా రౌండ్‌గా ఏసేస్తే ఆ పైపింగ్ నీట్‌గా అలా ఉండిపోతది. ఇప్పుడు 4 అలా మొత్తం చుట్టూ లైనింగ్‌కి ఆ మెయిన్ క్లాత్ అలా అటాచ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఈజీయే బిగినర్స్‌కి ఇందులో టిప్స్ అనమాట. శంఖ దగ్గర ఒక్కసారి కుట్టు ఇలా వేసేసుకుంటే ఏంటంటే ఉగ్గులు ఎక్కడికి రావన్నమాట ఇందులో. ఫ్రంట్ పార్ట్‌లో ఇది మెయిన్ ఒక చిన్న టిప్ అనమాట. సైడ్‌న కుట్టి మళ్ళీ మనం శంఖ వైపు వచ్చేసి కుడతాం కదా! అలా కాకుండా సైడ్‌న ఆపేసి శంఖ పార్ట్‌న ఒక ఒక తిన్నగా కుట్టేసుకున్నారనుకోండి, అటుపక్క ఉగ్గుండదు, ఇటుపక్క ఉగ్గుండదనమాట. లాస్ట్‌లో చివరన ఒక కుట్టేసుకుంటే సరిపోతది. ఓకే అండి. అయిపోయింది. ఇప్పుడు మనం కట్స్ ఇచ్చాం కదా! చూడండి ఇక్కడ కట్స్ ఇచ్చాము. సో, ఇక్కడ నేను 2 ఇంచులు పొడవు తీసుకుంటున్నాను. 2 ఇంచులు పొడవు ఇచ్చాను. ఇది కూడా 2 ఇంచులే తీసుకుంటున్నానండి. ఇక్కడ మట్టుకు నేను ప్రతి బ్లౌజ్‌కి 3 ½ తీసుకుంటాను. 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ చిన్నగా రౌండ్ రావడానికని చిన్న కర్వ్ లాగా చేశాను. 2 ఇంచులనమాట. 2:30 తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే బ్లౌజ్ సైజ్‌ని బట్టి అనమాట. ఇది కూడా 2 దగ్గర నేను తిన్నగా కుట్టేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్‌లో ఒక టిప్ చెప్తాను మీకు. చూడండి. ఇప్పుడు మనకి చాలామందికి బిగినర్స్‌కి, కొత్తోళ్ళకి ఈ క్లాత్‌తో కుట్టాలంటే చాలా ఇబ్బందవుతుందనమాట. ఏటి చేయాలంటే అంటే లైనింగ్ కుట్టేసినట్టు ఉంటది గానీ కిందన మెయిన్ క్లాత్ కుట్టడంలో రాదనమాట. అప్పుడు ఇగోండి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా తిన్నగా కుట్టేయండి. కుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకొని అంటే ఒక పావించి కుట్టేయండి. అప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో క్లాత్ కూడా కుట్టు కనబడతది. కుట్టు అందులో కలుస్తదనమాట. ఒక్కొక్కసారి మనకి కలవదు. ఇబ్బంది పడుతుంటారు చాలామంది.
ఇలా తిన్న కుట్టేయండి. కుట్టేస్తే కిందన క్లాత్‌కి మీద కూడా కుట్టు పడిపోతది కదా! అప్పుడు ఇది అది 2 ఇలాగ పట్టుకొని కుట్టేస్తామనమాట. ఎటుపక్క ఉగ్గుండదు. రెండోదేంటంటే ఆ క్లాత్ కూడా ఖచ్చితంగా 100% మనలో ఇక్కడ కుట్టినప్పుడు యాడ్ అయిపోద్దనమాట. లేదంటే ముందన లోపల లైనింగ్ కుట్టినట్టు ఉంటది. పైన కుట్టినట్టుగా కనబడదనమాట. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటది. కుడుతుంటే మీకే ఒక ఐడియా వస్తది. సో, చూడండి ఇప్పుడు ఇంకొక సెకండ్ పార్ట్ కుడుతున్నాను. ఇంకొక పక్కల చెస్ట్ అనమాట. సేమ్ ప్రాసెసేనండి. అక్కడ కొంచెం జాయింట్ పడతది మనకి. ఇలా క్రాస్‌కి కట్స్ మట్టుకు ఖచ్చితంగా ఇవ్వండి. కట్స్ ఇస్తేనే మెయిన్ మెడ తిరుగుతది. ఈ క్లాత్ చాలా మందికి జారుతూ ఉంటది. కుట్టడానికి ఇబ్బంది అవుతుంటది. కానీ చాలామంది ఇంట్లో ఆడోళ్ళు వాడుకునే చీరలు ఇవి. కాబట్టి ఇది కుట్టేటప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటది. ఏమీ లేదు, 2, 3 సార్లు కుడితే సరిపోతది. సాగదీంచకుండా కుడితే ఇగోండి 2 చేతులు అలాగా, ఒక చెయ్య 2 చేతులు ఫింగర్స్ వాడకూడదు. మొత్తం చెయ్యి అలా పెట్టుకొని అలా తిప్పాలన్నమాట. అప్పుడు మన క్లాత్ ఎక్కడ జారదు. ఒక ఫింగర్‌తో పెట్టుకొని వెనక నుంచి లాగుతూ ఉంటారు. అలా చేయకూడదు. జస్ట్ అలా ఇలా మిషన్‌కి ఇచ్చేయాలి. మన 5 వేళ్ళు మొత్తం అరచేయి మొత్తం బ్లౌజ్ మీద ఉండాలన్నమాట. జస్ట్ ఇవ్వాలి. అలా కుడుతూ కుడుతూ అలవాటవుతది. అప్పుడు మనకు ఉగ్గు రాదు. క్లాత్ కూడా కరెక్ట్‌గా వెళ్తది. మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. అక్కడ కొంచెం జాయింట్స్ పడతాయి. మనకు అక్కడ క్లాత్ చాలలేదు. సో, చిన్న జాయింట్ చేసేస్తే సరిపోతుంది. చిన్న జాయింట్ చేసేస్తున్నాను. ఈ జార్జెట్ చీరలకి చాలా మట్టుకు క్లాతులు మనకు చాలవండి. కుట్టేటప్పుడు అతుకులు చాలా ఉంటాయి. ఎక్కువ శాతం అయితే ఫ్రంట్ పార్ట్‌కి. రెండోదేంటంటే చేతులకు కూడా అసలు చాలవు. అక్కడ కూడా జాయింట్లు వస్తాయి. మ్యాక్సిమం చేతులకైతే చాలా ఇబ్బంది అవుతుంటది. ఈ మధ్యన ప్రతి ఒక్కరికి పొడవు చేతులే కావాలని అంటారు. అదే మట్టుకు ఆలోచించరు. చీరలకి రావబ్బా అంటే ఆళ్ళేమో ఆవిడ కుట్టింది, ఈవిడ కుట్టింది అని అంటారు. ఏమంటాం ఇంకా. మీకు టిప్ గుర్తుంది కదా! ఒక్కసారి మధ్యలో స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కుట్టుకోండి. అప్పుడు ఏంటంటే ముందన పార్ట్ కూడా మన ముందన క్లాత్ ఫ్రంట్ పార్ట్‌ది కూడా మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది కూడా స్టిచ్ లోపలికి వచ్చేస్తది. లేదంటే ఇది పైన మట్టుకు మనకేమో లైనింగ్ కనబడుతది కుట్టేసామని. కానీ బయట మట్టుకు మెయిన్ క్లాత్ అది స్టిచ్ చేసినట్టుగా రాదనమాట. అది విడిపోతదనమాట. ఇది కూడా అయిపోయింది. చూడండి ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ ఎలా కుట్టాలో ఏటో ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలు చేశాను. చూడండి అందులో ఒకసారి. మీకు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా రౌండ్ నెక్‌కి పైపింగ్ ఎలా పెట్టాలో అవన్నీ ఒక వీడియో తీస్తాను. సో, మరి లాంగ్ అయిపోతుంది. అందుకనే నేను ఈ నెక్ మట్టుకు వీడియో చిన్న కట్ చేసేసాను. ఇది వెనకాల షేప్ పట్టీ అనమాట. షేప్ పట్టీని ఇలా తిప్పేసి 1/2 ఇంచ్ కిందన షేప్ పట్టి పెట్టేశాను. పైనుంచి అలా 1/2 ఇంచ్ ఇచ్చుకుంటూ అలా రెండిటిని అటాచ్ చేసేస్తున్నాను. పైపింగ్ ఎలా అటాచ్ చేయాలో సేమ్ నేను ఫ్రంట్ పార్ట్ ఎలా చెప్పానో మీకు, ఆ ఫ్రంట్ పార్ట్ ఎలా చెప్పానో అలాగే బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్‌కి అలా పైపింగ్ పెట్టేసి ముక్క తిప్పేయడమే, ఇంకేటి లేదండి. ఫ్రంట్ పార్ట్ ప్రాక్టీస్ అయిపోయి ఉంటే బ్యాక్ పార్ట్ కూడా సేమే. అలా ఏం లేదు. వీడియోలో చూపించినట్టుగా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతది. 4 పక్కల అటాచ్ చేసేసాను అంతే. ఇదేమో నేను ఇప్పుడు వెనకాల షేప్ పట్టి కొద్దిగా యాడ్ చేశాను. అది ఎందుకంటే స్టిఫ్‌గా నిలబడతది మనకి. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు నడుము మొత్తం 7.5 అనమాట. ఒక 1 ఇంచ్ డాట్ కోసము 2 ఇంచులు ఖర్చుకనమాట. అయితే ఇప్పుడు ఇలాగ 4 ఫోల్డ్‌లు చేసేసి మనకి వెనకాల డాట్స్ ఉంటాయి కదా! ఆ డాట్స్ కోసం కరెక్ట్ మెజర్‌మెంట్ ఎలా తీసుకోవాలంటే ఇగోండి బ్యాక్ పార్ట్‌కి ఈ మెజర్‌మెంట్ అనమాట. నేను 4 ఇంచులు తీసుకున్నాను. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక్కసారి మీరు ఫార్వర్డ్ చేసుకొని చూసుకోండి ఎలాగా ఏటిదనేది. కరెక్ట్ మెజర్‌మెంట్ ఎలా తీసానా ఏటా అనేది మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! 7.5 వచ్చింది. 1 ఇంచ్ వచ్చింది. సో, ఆ 1 ఇంచ్ వరకు నేను మొత్తము ఫోల్డ్ చేశాను. 4 ఫోల్డ్ తీసుకొని దానికి ఎక్కడికైతే వస్తుందో అక్కడ 4 ఇంచెస్ పొడవు పెట్టేసుకున్నాను. ఇది హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. అలా పైనుంచి వచ్చేసరికి సన్నగా రావాలండి. 1/2 ఇంచ్ కింద నుంచి అలా పావు ఇంచు నుంచి ఒక్కొక్క పాయింట్ తట్టుకుంటూ
తిన్నగా వచ్చేయాలి. అప్పుడు మనకి స్ట్రెయిట్గా బ్యాక్ సైడ్ డాట్ ఇలాగ వస్తుంది చూడండి నీట్గా. ఇది కూడా పైపింగ్ పెట్టాను మేడ, ఇండివిజువల్గా ఎక్కడ పైపింగ్ వేసినట్టు లేదు, నీట్గా ఉంది చూడండి. బ్యాక్ సైడ్ కూడాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి, నేను డౌట్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇది షేప్ పట్టి అన్నమాట, అంటే చెస్ట్ దగ్గర మనము బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ది. మెయిన్ క్లాత్ మీద పెట్టి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసేటప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా, ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గరే చాలామందికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. బిగినర్స్కి అయితే ఏమీ లేదు, ఒక్కసారి మీరు చేస్తున్న ప్రతి పనిని అబ్జర్వ్ చేయండి. ఇలాగా సో షేప్ పట్టీలు కూడా 2.5 అనేది మన చెస్ట్ దగ్గరికి రావాలి. హుక్స్ పట్టి కాజా పట్టీలు పెడుతున్నాం, అటుపక్కకి రావాలి. సో నేను అటుపక్కే ఇగోండి పెడుతున్నాను. ఎక్కడైతే మనము కట్ చేస్తామో అక్కడ నుంచి ఇలా తిన్నగా అటాచ్ చేయాలి. ఇక్కడ 2.5, ఇక్కడ ఈ 2.5 తీసుకుంటాం కదా, అక్కడ ఇది ఏదైతే ఉందో ఇది మనం కొంచెం ఫోల్డ్ చేయాలన్నమాట. కిందికి వచ్చేసరికి కార్నర్ దగ్గర ఫోల్డ్ చేసేయాలి. అది దాన్ని కలిపేసి కుట్టేయకూడదు, కలిపేసి ఎప్పుడు కుట్టకూడదు, లేదంటే మనకి ఏదైతే షేప్ కప్పు నిలబడదు అనమాట. ఒక పావు ఇంచుకుంటూ కొద్దిగా కుట్టుకుంటూ ఇక్కడ రావాలి. ఫ్రంట్ పార్ట్ దగ్గర డైరెక్ట్ కుట్టేస్తానంటే మనకి షేప్ కుదరదు అనమాట. చూడండి ఇలాగా, ఓకేనా, నీట్గా. ఇప్పుడు మనం ఈ పార్ట్ అటాచ్ చేసాం చూడండి, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు లోపల నీట్గా లేదు కదా, అది అటాచ్ చేయడానికని ఇవ్వండి ఇలా పైన పెట్టాను. పైనుంచి ఇలా పెట్టి ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఆల్రెడీ కిందన కుట్టు కనబడుతూ ఉంటుంది, ఆ కుట్టు మీద మీరు అంచనా ప్రకారం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. లేదా ఒక ఫింగర్ పెడితే అక్కడ కుట్టు తగులుతూ ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోవడమే. కుడుతుంటే ఏదైనా అలవాటు అయిపోతాయి. చిన్న కట్స్ పెడుతున్నాను, నేను కట్స్ పెడతాను ఎందుకంటే ఇక్కడ కొంచెం షేప్ నీట్గా నిలబడుతుంది, కనబడుతుంది కూడా. ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేయడమే. చూడండి అయిపోయిందా, నీట్గా, ఎంత నీట్గా ఉందో. షేప్ పట్టి లోపల ఖర్చు ఎక్కడ కనబడట్లేదు. నేను నీట్గా కట్ చేశాను. ఇప్పుడు రెండవది అనమాట, రెండోది కూడా సేమ్ ప్రాసెసే. ఇది రెండోది కుట్టేటప్పుడు చాలామంది కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఏదైతే మనం ఫోల్డ్ చేసాం కదా ఇది కూడా లోపల ఇలా ఫోల్డ్ చేసేసి దాని తర్వాత తిన్న అక్కడ కొంచెం కుట్టుకుంటూ రావాలి, ఒకేసారి కుట్టకూడదు. తర్వాత తిన్న కుట్టేసుకుంటే సరిపోతుంది. కట్ చేసేద్దాం. చూడండి నీట్ క్లీన్ అయిపోయిందా. ఒక్కసారి హుక్స్ కాజా మనము పొడవు పొట్టి ఏమైనా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత మనకు మెయిన్ ఏంటంటే ఈ సైడ్న పొడవు పొట్టి వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవు మొత్తం టోటల్ ఎంత ఉందో చూసేసుకోవాలి. చూసి దానికి ఇలాగ వీడియో చూపినట్టుగా ఇప్పుడు ఇలాగ రెండు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఇలాగ చిన్న రోల్ చేసుకొని ఆ మధ్యన ఇలాగ పెట్టేసుకొని ఈ రెండింటిని ఇలాగ కలిపేసుకోవాలి. ఇవి రెండు ఓపెన్ ఉండాలి, ఈ మధ్యన ఉండాలి. ఇది ఇలా తీసుకెళ్ళిపోవాలన్నమాట. తీసుకెళ్ళిపోయి తిన్నగా ఒక పావు ఇంచు దగ్గర తిన్నగా కుట్టేసుకోవాలి. ఇలా ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా వీడియో చూసి ఉంటే. షేప్ పట్టి దగ్గర మనకి నీట్గా షేప్ పట్టి అటాచ్ చేసాము అన్నట్టుగా కుట్టు కనబడుతుంది కదా, ఆ కుట్టు కనబడదు అనమాట. నీట్గా క్లీన్గా ఉంటుంది మీకు. ఇప్పుడు ఇందులో నుంచి ఇది కొద్దిగా లాక్కుంటూ తీసుకొని రావాలి. ఇలా తిన్నగా తీసుకొని రావాలి. ఫైనల్గా కుట్టు మడత పడిపోకుండా స్ట్రిప్గా ఉండడానికి ఒక కుట్టు ఇక్కడ వేసేయాలన్నమాట. చూడండి బాగా వచ్చింది కదా. సేమ్ ప్రాసెస్ ఇంకోటి కూడా అలాగే చేయాలి. సో ఇది కూడా అంతే, రెండు ఓపెన్ చేసేసుకోవాలి షేప్ పట్టి. ఆ రెండు మధ్యలో ఇది ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే 2.5 మనకి పెట్టుకున్నాం కదా అటుపక్క నుంచి కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే అక్కడ ఎగుడు దిగుడు రాకుండా ఇది కొట్టుకుంటూ ఇలా తిన్నగా వచ్చేసి ఇగోండి ఇక్కడ నుంచి బయటికి తీసేయాలి. ఎందుకంటే ఇటుపక్కే కొంచెం విత్ ఎక్కువ ఉంటుంది కదా. ఒక ఫైనల్ లుక్ ఇచ్చేసి అప్పుడు కాజా పట్టి హుక్స్ పట్టి యాడ్ చేసేయాలి.
యాడ్ చేసే ముందు ఒకసారి ఇలాగ చెక్ చేసుకోండి, ఏమైనా పొడవు పొట్టి ఎంత ఉంది, సరిగా సమానంగా ఉందా లేదా చెక్ చేసుకొని నీట్గా దాని తర్వాత పెట్టుకోండి. నేను హుక్స్ పట్టి ఇప్పుడు యాడ్ చేస్తాను. హుక్స్ మన మెడ దగ్గర కట్ చేసాం కదా లైనింగ్, ఆ లైనింగ్ పక్కన పెట్టుకున్నాను. ఆ లైనింగే ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా చిన్న టిప్స్ ఉన్నాయి, మీరు చూడండి. మీకు ఇక్కడ హుక్స్లు పెట్టేటప్పుడు చాలామందికి హుక్స్ పట్టి కాజా పట్టికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇందులో 2 పద్ధతులు చూపించాను. ఒకటేమో డైరెక్ట్ ఫోల్డ్ చేసి చూపించాను, ఇంకోటేమో ఫోల్డ్ లేకుండా చూపించాను. సో హుక్స్ పట్టీలో మీకు ఇదే హుక్స్ పట్టి అనమాట. ఇప్పుడు నేను వీడియోలో ప్లే అవుతుందే హుక్స్ పట్టి. ఇది డైరెక్ట్ కుట్టలేదు, చూడండి ఇలాగా. ఇప్పుడు కిందన ఇలా ఫోల్డ్ చేసేస్తాను, సాగదించకూడదు, ఇది ఆల్రెడీ పొడవు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇలాగ తిన్నగా ఫోల్డ్ చేసేయాలి. స్టార్టింగ్ కూడా అలా ఫోల్డ్ చేసుకొని తిన్నగా కుట్టేయచ్చు. ఇది ఇలా ఫోల్డ్ చేసి తిన్నగా కుట్టేయాలి. ఇప్పుడు హుక్స్ పట్టి వైపు ఇవ్వండి, ఇక్కడ ఒక చిన్న స్టిచ్ ఇవ్వాలన్నమాట. ఇస్తే ఏంటంటే అది హుక్స్ కొంచెం లోపలికి పట్టి హుక్స్ మనం లోపల కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది పెట్టకుండా తిన్నగా స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా ఇలాగా ఇలా ఇలా చేసి 2 ఫోల్డ్లు ఇచ్చేయాలి. 1 2, మూడో దానికి ఫైనల్. ఇప్పుడు చివరిని అలా కుట్టేయాలి. లాక్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా, లేదంటే ఊడిపోతుంది. హుక్స్ పట్టి అయిపోయింది, చూసారా ఎంత నీట్గా క్లీన్గా వచ్చింది, ఎక్కడ ఏటి ఉగ్గు లేకుండా. కాజపట్టి ఇప్పుడు చూడండి, మనం హుక్స్ పట్టి యాడ్ చేసిన తర్వాత కాజపట్టి హైట్ తగ్గింది, చూసారా. అప్పుడు కుట్టేటప్పుడు సాగదించి కుట్టాలి. ఎంత సాగదించాలి, ఏటి చేయాలి అనేది అది మీరు ఒక్కసారి హుక్స్ పట్టి యాడ్ చేసిన తర్వాత ముందు హుక్స్ పట్టి యాడ్ చేయాలి, దాని తర్వాతే కాజపట్టి యాడ్ చేయాలి. ఇది మెయిన్ టిప్పు. దాని తర్వాత హుక్స్ పట్టి అయిపోయిన తర్వాత కాజపట్టి యాడ్ చేసే ముందు ఒకసారి మీరు ఎంత లాగాల ఏటా అని చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా అది పొడవు వస్తూ ఉంటుంది. ఇక్కడ నేను క్లాత్ మీద జస్ట్ పెట్టేశాను, చూడండి కొంచెం సాగదించాను, చూడండి ఇక్కడ కూడా సాగదీస్తున్నాను. వీలైనంత వరకు ఒక 1/2 ఇంచ్ వరకు సాగదించి ఒక్కసారి చెక్ చేసుకున్నాను, పొడవు సరిపోయింది కదా. ఇప్పుడు అటు ఇటు దాని తర్వాతే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా కుట్టుకుంటే ఏటవుతుంది అంటే పని మనకి డబుల్ అవ్వదు, ఇప్పాల్సిన అవసరం లేదు. ఒక్కటేసారి చూస్తాము, పని ఖతం అయిపోతుంది, అన్నేసి సార్లు ఇప్పాల్సిన అవసరం కూడా రాదనమాట. ఒక్కసారి ఇలాగా ఫోల్డ్ చేసేసి, ఇది కాజపట్టి కదా, కాజపట్టిని ఒకటి ఇలా రెండోది కుట్టేయాలి. రెండోది ఎప్పుడైతే ఫోల్డ్ చేసి ఫైనల్ లుక్ ఇస్తాం కదా, అప్పుడు మనకు అక్కడ స్టిచ్ కానీ అక్కడ మొత్తం అవంతా ఆ క్లాత్ లోపల పెట్టేసి కవర్ చేసేయాలన్నమాట. ఈ కాజపట్టిని అక్కడ కవర్ చేసేయాలి, ఎక్కడ కూడా స్టిచ్ కనబడకూడదు, అతుకులు కానీ మొక్కలు కానీ కనబడకుండా అవన్నీ లోపల పెట్టుకొని నీట్గా ఇవ్వాలి. కిందికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, అది క్లాత్ లోపల తోసేయాలి, ఒకటి ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వచ్చేటట్టుగా ఇలా పెట్టేసుకోవాలి. ఇంకొక కుట్టు వేసేద్దాం కాజా కోసము, అంతే, చాలా ఈజీ అయిపోయింది కదా. ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా మనకి సరిపోయిందా లేదా, కొంచెం ఎగుడు దిగుడు ఉన్నదా లేదా అనేది చూడండి, సరిపోయింది. సో మీకు కాజా పట్టి హుక్స్ పట్టి అర్థమైంది అనుకుంటాను, టిప్స్ కూడా చెప్పాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రూపంలో నాకు చెప్తే నేను వీడియో తీస్తాను, మీకు చెప్తాను, డౌట్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి మనకి ఇక్కడ లైనింగ్ అతుకులు పడుతున్నాయి. మీరు లైనింగ్ డైరెక్ట్ అతుకులు అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే లైనింగ్కి పైపింగ్ పెట్టిన తర్వాత మెయిన్ క్లాత్కి అటాచ్ చేసిన తర్వాత కూడా ఈ అతుకులు అటాచ్ చేసుకోవచ్చు. దీన్ని 2 విధాలు కూడా చేసుకోవచ్చు, అలా ఏమీ లేదు, ఇలాగే చేయాలని ఏటి రూల్ లేదు. కటింగ్ ప్రాపర్గా చేసి ఉంటే మటుకు మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు మొత్తం అలా ముందు అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉన్నాయి ఏటున్నా అవన్నీ తీసేస్తున్నాను అనమాట. లైనింగ్ ముక్క నాకు చాలలేదు, అందుకనే నేను అక్కడ సరిగ్గా ఆ టైంకి నేను అక్కడ అతుకులు ఏమీ చేయలేదు. కరెక్ట్ మెజర్మెంట్ అక్కడ ఎంత పెట్టాలా ఎటా అని వదిలేసాను, అప్పుడు చూసుకోవచ్చని. ఇది మనకి రెడీమేడ్ పైపింగ్ హ్యాండ్స్కి అటాచ్ చేస్తున్నాను. ఇంకా అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే, లైనింగ్ మీద అలా స్టిచ్ చేసేస్తున్నాను.
ఇది మనకి మెయిన్ క్లాత్. ఇందులో ఫ్రంట్ బ్యాక్ చూసుకొని అటాచ్ చేయాలి. సో ఫ్రంట్ ఏదైతే పైన క్లాత్ మెయిన్ క్లాత్ ఉంటుందో ఆ పైన ఉంటుంది, అది పైన లైనింగ్ది పైపింగ్ కూడా లోపల దాని మీద అలాగా స్టిచ్ చేసుకుంటూ అటాచ్ చేసి వచ్చేయడమే. చూడండి నీట్గా వచ్చిందా. ఇప్పుడు ఒక ఫైనల్ లుక్ మనం అక్కడ ఫైనల్గా ఒక్క ఇలా తిన్న కుట్టు ఇచ్చేద్దాం. అప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది పైపింగ్కి. ఇది ఫైనల్ లుక్ అన్నమాట. ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం ఎంత ఏమేమి ఉందో మొత్తం అవంతా ఒకసారి ఇలా కుట్టేసుకోవడమే. కుట్టేటప్పుడు చేతుల దగ్గర చాలామందికి ఉగ్గు వస్తుంటుంది. ఈ క్లాత్ మరీ ఏడిపిస్తుంటుంది. మీకు చేతులు చుట్టుపక్కల ఇబ్బందిగా అనిపిస్తే ఐరన్ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ దొరుకుతుంది, 25 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది, అది తీసేసుకొని చుట్టుపక్కల అలా అతికించేసి ఐరన్ చేసేస్తే మీకు ఇంకా హ్యాండ్స్ అతికించాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ పైపింగ్ పెట్టి తిప్పేసి ఐరన్ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోయి చేసేసుకుంటే ఆ అతుకులు మీకు ఈ ఉగ్గు ప్రాబ్లం కూడా ఉండదు. అదొక చాలా ఈజీ టిప్ అనమాట. బిగినర్స్కి మటుకు చాలా బాగుంటుంది, ఇబ్బంది ఉండదు, మనకి ఏ ప్రాబ్లం రాదు. ఓకే, ఈ హ్యాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా సేమే. సో దానికి కూడా పైపింగ్ అటాచ్ చేసి సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ హ్యాండ్స్ కూడా. సో నేను అది మటుకు పూర్తి వీడియో తీయట్లేదు, కొంచెమే తీస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కిందన పెట్టండి కామెంట్లో, నేను తప్పకుండా చేస్తాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. చూడండి ఇలా కుట్టేస్తే ఇది కూడా సేమ్ ప్రాసెసే. పైపింగ్ లోపల ఉంది, మనకు కనబడదు. అంచనా ప్రకారం మనకు అక్కడ చేతికి తగులుతూ ఉంటుంది, లేదంటే ఆల్రెడీ స్టిచ్ కనబడుతుంటుంది, దాని మీద కుట్టుకుంటే వెళ్ళిపోవడమే. సో ఆ హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి లోత్ ఎలా తీయాలో ఫ్రంట్ది నేను చూపిస్తున్నాను. అక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, కింద నుంచి కూడా ఒక 1 ఇంచ్ అలా తీసేసుకొని ఇక్కడ నుంచి ఒక్క 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాను. 1/2 ఇంచ్ కాదండి, 1/2 ఇంచ్ తీసుకున్నాను. చూడండి ఇలాగా. ఈ 2 హ్యాండ్స్ కూడా అంతే వస్తుందో రాదో అని చాలా